నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా? ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవరు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేశా. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డ్స్ తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాను. లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్, ఇది మా అబ్బాయి జాతక చక్రం. చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడి ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా, కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. అయ్యో, అయ్యో, అయ్యో. ఏమిటి 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 ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వు. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే నువ్వు ఎక్కడికే? వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు, అదే పంపిస్తాను వెళ్ళు. బావా నాదో చిన్న ప్రశ్న, వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు, అక్కడే కత్తిరిలో కాలేసావు. ఏ గుడ్డోడుకు నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట. వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. నేను జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీ లాక్కను కూర్చో. బాబా నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది? వెళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. నాకు తెలుసులే బాయ్, వెనక ముందు ప్రాబ్లం గురించి. నువ్వు వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. నల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదా? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి బాబు, నేను ఇవ్వండి. ఎంత మంచిడు అయ్యా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి.
మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 నుంచి గ్యాప్ లేకుండానా? యా. అంటే రెస్టే లేదా? అఫ్ కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 వీక్ అంతా ఆ. 7 days. వారానికి 7 రోజులు, ఆ. నెలకు 30 రోజులు, ఆ. సంవత్సరానికి 365 రోజులు. ఛీ, నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. నాకు చిన్న డౌట్. వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. ఆ, మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఆగు. ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు. నీకేం కావాలో అడుక్కో. లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను. రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కాదురా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలో అడుగు. ఏముంది ఇందులో? బాగా చూడండి. కిడ్నీ ఉంది. అందులో ఏముంది? రాయి ఉంది. ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావురా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాలో చచ్చిపోతావు. అదే నీ జాతకం. వెళ్ళిపో. మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు ఇలాగే? నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహాను. అరే, అరే, ఉండురా. అసలు నువ్వు ఎవరో ఎక్కడ ఉంటావు? సార్ నేను ఒక అనాథను సార్. రే, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. ఆ, బావా ఆ, వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక. వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు. బావ చిన్న డౌట్. వద్దంటే వదిలేస్తాను. ఏమిటి అడగరా? అడుగు. మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో. ఆ. అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో. ఆ. ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. ఓ, ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అనమాట. అంతే. సూపర్ సూపర్. అది వాడు చూడు, నా సొమ్మడు తింటాడు కదా, అలాగనమాట. అవును, మీ భోజనం నాకు పంచారు, కానీ మీకు పెళ్ళం ఉంది, నాకు లేదు, ఇతనికి లేదు, మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు. అరే కాదురా, దేన్నైనా పంచుకోండి గాని భార్య విషయంలో మాత్రం వద్దురా. అరే, ఉండు, నీళ్ళు తీసుకొస్తా. సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో. వన్ మోర్ రౌండ్ ప్లీజ్, వన్ మోర్ రౌండ్ ప్లీజ్. ఇది పట్టుకో. ఒరే త్రాసుడా, ఏ కళ్ళు నెత్తికెక్కాయా? నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా? గుద్దింది నేనండి, వాడు కాదు. కానీ దొల్లింది వాడండి, మీరు కాదు. నువ్వు వెళ్ళరా. మ్మ్. మ్మ్. వీడోకేనండి. వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి? పూటకి పావు బస్తా లేచిపోతుంది. ముందు వాణ్ణి బయటికి గంటండి. ఓ పిచ్చి మొహమా, వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది. ఆ, మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి. బీరువాలో ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి. నీ నాచీర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయి. ఆ. అరే నెమ్మదిగా తీరా, చెవి తెగిపోతుంది. రే, అబ్బా. లే లే ఒరే, అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఆ, ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. దోచుకోడానికా? కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది? ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అలాగే అత్తమా. అరే అరే అరే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరం రా. ఈ చేతి కంటే నా చేతికుంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావు రా? అమ్మో, రే చెయ్యిరా. వీణ వాయిస్తున్నావు ఏంట్రా అక్కడ? రే 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 ఆ, రే 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 లేపా. రే, ఇది తీయకురా. వేస్ట్ ప్లేసే కదా. అబ్బా. యే! అమ్మా. వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా?
అయి నా జాతకం పేపర్లు కాదు. మరి? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడి జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆడిని ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావేగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గాని. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా అర్జునా రే అర్జునా షో! అర్జున్ ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా, ఏయ్, నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా. అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా, ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? మ్మ్. చెప్పినా నేను వెళ్ళలేదా? అయ్యో, 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 అయ్యో. లేరా, రే, లే. వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆడిని ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో, రాంగ్ గా తిప్పుతున్నావురా. ఓ ఇలా తిప్పు. ఓకే. నో, నో. నువ్వు తెరవమన్నది మూతనే. అవును. ఆ, నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్ నా? అవును. ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు, ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది, దీనికి అర్థమైంది. వాహనం నడుపుతూ ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. రా, టీ తీసురా. అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా, అవును. జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావురా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. ఛీ, పొద్దున్నే వీడియో ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్ అతనెవరు? ఆ? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు వైపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కరా? వాడెవడు? ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు? ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ ఆ. వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండా బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ఓహో. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే. ఆడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళాం గురించి చెప్పాడు. సుందరి సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది. ఓకే. మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళావా? నా పెళ్ళానికి ఏంట్రా? నిప్పు నిప్పు. ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు తెలుసా నీకు? ఏమిటి? యా. చంద్రముఖి సినిమా యా, 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 యా. నా పెళ్ళాన్నా? పెళ్లి కొడుకు దొరికాడు. పెళ్లి కొడుక ఈడి ఉండు బాబు, నేనెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను. వద్దమ్మమ్మా, తర్వాత నేను పెద్ద బాబు ఇంట్లో భోంచేస్తాను. వద్దురా, ఇవాళ ఇక్కడే తిను. అయ్యా, మీరు మా ఇంటికి? నా చెల్లి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా. ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకునం అనుకోడే అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లే వద్దని వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడా పెళ్లి కొడుకు? నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెడలో తాళి కట్టిస్తాను. రే, నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం? వాడికి బదులు నేనే నిన్ను వెతుకుంటూ వచ్చాను. ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ల ముందే పెరిగిన అర్జున్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అయ్యా, మీరేదో తొందరపడుతున్నట్టున్నారు. లేదమ్మా,
నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణ కంటే ఎక్కువగా చూసుకుంటాడు. కానీ మీ చెల్లెలు చదువుకున్న పిల్ల, వీడికి పొట్టపడిచిన అక్షరముక్క రాదు. చదువు ఎవరికి కావాలమ్మా? అయినా ఓ మగాడు ఎందుకు చదువుకుంటాడు? ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదించడానికేగా. నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే. పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోలా? వద్దు బాబు వద్దు, ఈ పెళ్లి చేయడం సరికాదు. నా మాట వినమ్మా. ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు, నా ఆస్తి కోసమే. అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే వీడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా. అయ్యో భగవంతుడా, దయచేసి వద్దయ్యా, తప్పకుండా వద్దు. వద్దు బాబు, మీరు ఇలాంటి పని చేయకూడదు. అయితే ఈ పెళ్లికి ఒప్పుకోండి. అయ్యో భగవంతుడా, నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది, కానీ ఈ బిడ్డ భగవంతుని చూశాడు, భగవంతుడు ఈ బిడ్డను చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది, మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని. వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు. అయితే మీకు ఈ పెళ్లి సమ్మతమేగా? ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు, వాడిది. కృష్ణ, ఎప్పుడూ కుట్టే పెద్దబాబుని తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశావు. చిన్న చూపు చూసే పాపని నా పెళ్ళాన్ని చేస్తున్నావు. భలే ఫ్రెండ్ కృష్ణ నువ్వు. వద్దండి, మహా పాపం అండి. నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసింది. నా జాతకంలో పెళ్ళ నా చేతిలో చస్తుందని రాసిలేదు. జాతకంలో లేనిదాన్ని నా చేత చేయించకు. అబ్బాయి తొందరపడుతున్నాడు. అంటే అంటే రేయ్, ఏంటో నువ్వు చేస్తున్న పని? నా పిల్ల మెళ్ళో నగలు వేస్తావా? నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది. నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు, నడుముకు బంగారు ములతాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చి సన్నాసి. ఏంటో బాగుతున్నావు? ఏం బాగుతున్నావు? చైతి, సత్య, వీడేమన్నాడో విన్నావుగా? వీడు ఊరికే వదలకూడదు. ఇప్పుడేమంటావురా? పెద్దబాబు, వీడేమన్నాడో తెలుసా? వీడనేది మీరు విన్నారంటే వీడినిక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అతనేమన్నాడో విన్నాను, నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నాను. అయ్యగారు, ఏంటి బాబు ఈ అన్యాయం? మీరు నాకేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా? సంబంధం లేదని నువ్వే అన్నావు. అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు. నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా? హైటెక్ సిటీ పక్కన 100 ఎకరాలుందా? వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా? దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది. అందుకే ఈ పెళ్లి చేశాను. వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి. నా ఇంటికి ప్రేమ్ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను. చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను, కానీ వాడే చావుని వెతుక్కుంటూ వచ్చాడు. అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది, కానీ నీ మనవడికి పెళ్ళయిన రోజే చివరి రోజు. వేసేండ్రా వాణ్ణి. అయ్యో, చెప్పండి అయ్యా.
వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు. అయ్యో చెప్పండి బాబు, ఆపండ్రా, 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 ఆపండ్రా. వాడు చచ్చిపోవాలి అంతేగా. అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను, చంపేస్తాను బాబు. మమ్మల్ని వదలండి. అర్జున, నా చేత్తో నీకు విషం తినిపించడం తప్పు కాదు కదా? కాదని చెప్పరా? పెట్టమమ్మా, పెట్టు. మోసాలు చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది. నీ చేత్తో విషం తిని తృప్తిగా చచ్చిపోతాను. రే నాన్న, ఈ విషయం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికావనుకో, ఆ నీచులు నిన్ను చిత్రహింసలు చేస్తారా? ఆ దెబ్బలు, ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో. ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను రా, వచ్చేస్తాను. ఏమైంది? ఇందాక నేలలో దూకాలం వెళ్ళానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కొస్తే ఒక లారీ వెళ్ళింది. ఆ లారీ నెంబర్ ప్లేట్ లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీల్లోనూ నీటిలోనూ సున్నాలంట. నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో. నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నావు, పైకి ఎప్పుడు వచ్చావు? కింద ఒక డ్రెస్, పైన ఒక డ్రెస్సా? సరే గాని నువ్వెవరు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు, కాటి కాపిరి వదల్లా. లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు, నేను వదల్లా.
5 సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్నిక్కడికి రప్పించాను. అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు. ఎవరి చావు వాళ్ళ చేతుల్లో ఉండదు మిత్రమా. నువ్వెవరు నేను చనిపోలేనని చెప్పడానికి? నేను ఇప్పుడే మేడపై నుంచి దూకి చనిపోతాను. చూడు చూడు. ఓకే జంప్. స్టాప్ స్టాప్. ఓకే థ్యాంక్ యూ. అదెవడు కావాలయా? డబ్బుల్ది. డబ్బంటే డబ్బు అంటేనా? 200 కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నావు? టికెట్ ఎప్పుడు ఇస్తారన్నావు కదా, ఇప్పుడు డబ్బులా అంటావేంటి? డబ్బుల్ది, 100 రూపాయలది. 100 రూపాయలా? అంటే ఏంటి 100 రూపాయలు అంటే తెల్దా నీకు? ఏంటి ఎటకారమా? నీటి కనిపిస్తున్నావు కదా లారీకి ఎత్తుకున్నాను. నాకు ఇయ్యాల్సిన 100 రూపాయల బదులు 1000 రూపాయలు బతికి నీకు దొంగ బేరం. ఇలా సార్ 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 అయ్యే అతను 200 కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కాడా? అవునయ్యా, ఆడో పెద్ద పోర్ట్ వంటి కేడి అవ్వా. సార్ ఇప్పుడే సార్ అతను 8వ అంతస్తులో ఉన్నాడు. అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను. ఏంటమ్మా 8వ ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేశావా? ఆ. నువ్వు బతికేశావా? ఆ. అది నేను నమ్మాలా? ఆ. ఎలా? ఇద్దరిద్దరు. నువ్వు ఇప్పుడే కదా 8వ అంతస్తులో ఉన్నావు. ఎప్పుడు 200 కిలోమీటర్ల ముందు వెళ్ళి ఆ లారీ ఎక్కావా? 200 కిలోమీటర్లేంటి, 2000 కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కి రాగలను. మరి నీ సంగతి ఏమిటి? చస్తానన్నావు, చావలేదు. దట్ ఈస్ ఫేట్, నసీబ్. ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా. నా తలరాత నీకెలా తెలుసు? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా? అవును. నువ్వు దేవుడువా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పిన దానికి నవ్వు రాక? నువ్వు ఇందాక ఎక్కడి నుంచి దూకావు? మేడం మీద నుంచి. అప్పుడు ఎక్కడ పడ్డావు? రోడ్డు మీద. ఇప్పుడు ఎక్కడున్నావు చూడు. భయంగా ఉంది, భయంగా ఉంది. అంటే నీకు భయమే కదా? ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు. చావంటే నీకు భయమే కదా? సరే గాని నువ్వు దేవుడు అని చెప్పావు, కానీ చూడడానికి నువ్వు చాలా సింపుల్ గా ఉన్నావు. సింపుల్ గా ఉన్నానా? అయితే ఇప్పుడు చూడు. అమ్మమ్మ, 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 అమ్మమ్మ. రే రే, మీ అమ్మమ్మను కాదురా, నేనే. మళ్ళీ చూడు. నువ్వు కాదురా, నేనే. ఇలాగే ఉండిపోనా? వద్దు, ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ నువ్వు దేవుడు కాదు, నువ్వు ఎవరు మాయలు మరాఠీవి. ఆహా.